వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు నువ్వుల లడ్డూని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ నువ్వుల లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి బెల్లం కానీ చక్కెర కానీ వాడకుండానే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇక మనం లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1 కప్పు తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి. మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. నేనైతే తెల్ల నువ్వుల్ని యూజ్ చేస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఈ విధంగా రోస్ట్ అవ్వాలండి. ఇప్పుడు అదే కడాయిలోనే 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకుంటే నెయ్యి అనేది అవాయిడ్ చేసేసి డ్రైగానే రోస్ట్ చేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ని కూడా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే 1/2 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు పిస్తా పప్పు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ నేనైతే ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోనే 1 కప్పు ఖర్జూరంలో గింజ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఖర్జూరం ఏదైనా తీసుకోవచ్చు. ఆ ఖర్జూరము 1 కప్పు వేసుకున్నానండి. 1 కప్పు నువ్వులకి 1 కప్పు ఖర్జూరం తీసుకున్నాను. ఈ ఖర్జూరాన్ని 3 నుంచి 5 నిమిషాల వరకు ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే ఈ విధంగా మెత్తపడుతుందండి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంది. ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను. ఈ విధంగా కొద్దిగా మెత్తబడి ఈ విధంగా జిగురుగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల తేనె వేసుకున్నాను. ఖర్జూరాన్ని కొద్దిసేపు వేడి చేయడం వల్ల ఖర్జూరం అనేది కొంచెం జిగురు అనేది వస్తుందండి. తర్వాత ఇందులోనే హనీ వేసుకున్నాను. ఈ హనీ కూడా వేసుకోవడం వల్ల చూసారు కదా ఈ విధంగా బాగా జిగురు అనేది వస్తుందండి. లడ్డు చుట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకొని ఉన్నాం నువ్వుల్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే యాలకుల పౌడర్ని వేసుకోలేదు. గరిటెతో ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి మొత్తం కూడా. ఇప్పుడైతే నేను బాగా కలిపేసుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటున్నానండి ఉండలు చేసుకోవడానికి. చేతికి అంటుకోకుండా నీట్గా ఉండలు రావడానికి ఈ విధంగా చేతికి లైట్గా నెయ్యి రాసుకున్నాను. ఎక్కువేం అవసరం లేదండి. మీకు ఇష్టమైతేనే చేతికి నెయ్యి రాసుకోండి, లేకుంటే లేదు. నేనైతే లైట్గా రాసుకున్నానండి. చేతికి నెయ్యి రాసుకుని ఈ విధంగా నువ్వుల ఉండల్ని చుట్టేసుకుంటున్నాను. ఈ సైజు నువ్వులుండల్ని రోజుకొకటి తిన్నామంటే ఎముకలు చాలా దృఢంగా మారిపోతాయండి. చాలా మంచిది హెల్త్కి. తప్పకుండా పిల్లలు పెద్దలు తీసుకోవాల్సిన లడ్డు అండి ఇది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అంతేనండి, చాలా సింపుల్గా బెల్లం కానీ చక్కెర కానీ వాడకుండానే ఈ విధంగా నువ్వుల లడ్డూల్ని హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా నువ్వుల లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఇవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఒకసారి తుంచి కూడా చూపిస్తున్నాను. చూసారు కదా మనకు నువ్వుల లడ్డు అనేది ఈ విధంగా ఉంటుందండి. స్వీట్ అయితే చాలా బాగా సరిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.